భారతదేశంలో ప్రభుత్వాన్ని గద్దెదించడం, కొత్త ప్రభుత్వం తము చెప్పినట్టు వినేవాడు రావాలి అనుకోవడం అన్నటువంటిది సోరోస్ వాళ్ళ ఆలోచన, డీప్ స్టేట్ ఆలోచన. అందులో భాగంగా ఏదైతే రాహుల్ గాంధీ లాంటి వాడి యాత్ర కావచ్చు, లేదంటే కమ్యూనిస్ట్ వెబ్సైట్స్ అకస్మాత్తుగా పుట్టుకొచ్చి వాళ్ళకి సంబంధించి బాగా పాపులారిటీ, వాళ్ళకి బాగా రీచ్ రావడం, అదే సందర్భంలో జాతీయవాదుల యొక్క రీచ్ పడిపోవడం, సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో జాతీయవాదులకు సంబంధించినటువంటి వీడియోలు, సోషల్ మీడియా పోస్టుల్ని డౌన్ ప్లే చేయటం, అదే సందర్భంలో హిందుత్వవాదం కానీ జాతీయవాదం కానీ వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి ఒక్కసారిగా హైప్ రావడం, వీటి వెనకాల ఉన్నటువంటి ఇష్యూ ఇది ఖచ్చితంగా దేశద్రోహం. ఇప్పుడు బయటపడింది యుఎస్ ఎయిడ్ నుంచి భారతదేశానికి 186 కోట్లు వచ్చినటువంటి వివాదం. దీని మీద ప్రభుత్వం మరి ఏం చేస్తుంది చూస్తా అనుకున్నదంటే లేదు, ప్రస్తుతానికి దర్యాప్తుకి ఆదేశించింది. ముందు అంతర్గత దర్యాప్తు పూర్తయిన తర్వాత మేబీ దీన్ని ఎన్ఐఏకి ఇవ్వచ్చు. ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగితే అనేక మంది జాతకాలు బయటపడతాయి.